హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్. ఈరోజు మనం బాంబిక్స్ మోరీ జీవిత చక్రం గురించి తెలుసుకుందాం. బాంబిక్స్ మోరీ అనేది మల్బరీ పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం. ఇక్కడ పటంలో మల్బరీ పట్టుపురుగుల ప్రౌఢ దశల్ని చూడవచ్చు మనం. దీని యొక్క వర్గీకరణ చూస్తే ఇది కింగ్డమ్ యానిమేలియా జంతు రాజ్యానికి చెందుతుంది. వర్గం ఏమో ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా వర్గంలో విభాగము కీటకాలు లేదా ఇన్సెక్టా అనే విభాగానికి చెందుతుంది. తర్వాత దీంట్లో క్రమము ఏమో లెపిడాప్టెరా అనే క్రమానికి, కుటుంబము బాంబిసిడే, తర్వాత ప్రజాతి పేరు బాంబిక్స్, జాతి పేరు మోరీ. ఇది దీని వర్గీకరణ. సో దీంట్లో అయితే పట్టుపురుగులలో మనకి 4 రకాల పట్టుపురుగులు ఉంటాయి. ఒకటి మల్బరీ పట్టుపురుగు, దాని శాస్త్రీయ నామం బాంబిక్స్ మోరీ. దీని జీవిత చరిత్ర గురించి మనం ప్రస్తుతం తెలుసుకోబోతున్నాం. తర్వాత రెండవది ఎరీ పట్టుపురుగు. దీంట్లో 2-3 రకాల జాతులు ఉంటాయి. ఒకటి ఫిలసామియా రిసిని, ఇంకొకటి అట్టాకస్ రిసిని అనేవి ఎరీ పట్టుపురుగుల శాస్త్రీయ నామాలు. తర్వాత మూడవది ముగా పట్టుపురుగు. దీని శాస్త్రీయ నామం యాంథీరియా అస్సామెంసిస్. నాలుగవది టస్సార్ పట్టుపురుగు. దీని శాస్త్రీయ నామం యాంథీరియా మైలెట్టా. ఈ 4 రకాల పట్టుపురుగులలో కూడా ఎక్కువగా పెంచబడే పట్టుపురుగు మల్బరీ పట్టుపురుగు. దీని నుంచి లభించే పట్టు అనేది చాలా నాణ్యమైన పట్టు అనేది లభించడం జరుగుతుంది. సో మొత్తం ప్రపంచంలో పట్టు పరిశ్రమలో తీసుకుంటే మనము చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్నాం. సో మరి పట్టు పరిశ్రమ అనేది రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. దేశానికి కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టడంలో కూడా ఈ పట్టు పరిశ్రమ అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనము ఇంతవరకు మనం ఆక్వా కల్చర్ గురించి, చేపల పెంపకం గురించి, రొయ్యల పెంపకం గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు నుంచి పట్టు పరిశ్రమలో లేదా సెరికల్చర్‌లో ఈ పట్టు పరిశ్రమలో వివిధ దశలు ఏమేమి ఉంటాయి వాటిని తెలుసుకుంటాం. వాటన్నింటిలో ముందుగా మనము ఈ పట్టుపురుగు మల్బరీ పట్టుపురుగు యొక్క జీవిత చక్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మల్బరీ పట్టుపురుగు అనే కాదు, ఏ పురుగును తీసుకున్నా, ఏ పట్టు పురుగును తీసుకున్నా, ఆ మాటకొస్తే ఏ కీటకాలను తీసుకున్నా కూడా ఆర్థ్రోపోడాలో ఉండే చాలా కీటకాలలో జీవిత చరిత్రలో మనకి 4 దశలు కనిపిస్తాయి. ఒకటి గుడ్డు లేదా అండ దశ, రెండవది డింబక దశ లేదా లార్వా దశ, మూడవది ప్యూపా దశ, దీనిని తెలుగులో కోశస్థ దశ అంటాము. నాలుగవది ప్రౌఢ దశ, ఇంగ్లీష్‌లో ఇమాగో దశ అంటారు. సో ఈ 4 దశలనేవి కనిపిస్తాయి చాలా కీటకాలలో. సో దీంట్లో మొట్టమొదటిది మనము ప్రౌఢ దశ నుంచి చూద్దాం. మొత్తం జీవిత చరిత్రలో ప్రౌఢ దశ అనేది చాలా చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. పట్టు పురుగులు కోశస్థ దశల నుంచి ప్రౌఢ దశ పురుగులు అనేవి రావడం జరుగుతుంది. సో ఈ ప్రౌఢ దశ పురుగులు అవి జన్మించిన తర్వాత కేవలం 3-4 రోజులు మాత్రమే జీవిస్తాయి. అంతకంటే ఎక్కువగా జీవించవు. సో ఈ 3-4 రోజులలోనే చేయాల్సిన పనులన్నీ చేసేసి అవి గుడ్లు పెట్టేసి చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ పటంలో మనము మొదటగా ఆడ పట్టు పురుగు, తర్వాత రెండవది మగ పట్టు పురుగులను చూడవచ్చు. సో వీటన్నింటిలో కూడా మనకి కీటకాలన్నింటిలో ఉన్నట్టే 3 భాగాలుంటాయి శరీరంలో. తల భాగము, ఉరము లేదా వక్ష భాగము, మూడవది ఉదర భాగం. సో తల భాగం లోపల తీసుకుంటే మనకు ఏమేమి కనిపిస్తాయి అంటే యాంటెన్నాలుంటాయి, తర్వాత ముఖ భాగాలుంటాయి. సో ఇట్లా వివిధ రకాల భాగాలనేవి ఈ తల భాగంలో కనిపించడం జరుగుతుంది. సో తలలో ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అనంటే ఆడవాటిలో తీసుకుంటే మొత్తము ముఖ భాగాలన్నింటితో పాటు ఇవన్నీ యాంటెన్నా ఇవన్నీ మొత్తం గూడా ఉంటాయి. సో తర్వాత ఈ యాంటెన్నాల పైన ఉండే కొన్ని ప్రత్యేకమైన గ్రాహకాలనేవి ఏంటి ఫిరమోన్‌లు అనే వాటిని గ్రహించడం లోపల ఉపయోగపడుతుంటాయి. సో ఈ ఫిరమోన్‌ల ద్వారానే ఈ మగజీవులు, ఆడజీవులు అనే వాటిని గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో తర్వాత ఉరము లోపల తీసుకుంటే ఉరములో 3 ఖండితాలుంటాయి. మొదటి ఖండితాన్ని ప్రోథొరాక్స్ అని, రెండవ ఖండితాన్ని మీసోథొరాక్స్ అని, మూడవ ఖండితాన్ని మెటాథొరాక్స్ అని అంటారు. సో ఈ మూడింటిలో చివరి ఖండితం మెటాథొరాక్స్ అనేది అన్నింటికంటే చాలా చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఈ ఉరంలో ఉండే 3 ఖండితాలలో మనకు 2 జతల రెక్కలు, 3 జతల ఉపాంగాలుంటాయి. 3 ఖండితాల నుంచి కూడా ఉదర తలంలో ప్రతి ఖండితం నుంచి ఒక్కొక్క జత ఉపాంగాలనేవి కనిపిస్తుంటాయి. ఉరతలంలో లేదా పృష్ఠతలంలో తీసుకుంటే
ఉరంలో ఉండే పృష్ఠతలంలో తీసుకుంటే రెండవ ఖండితం అంటే మీసోథొరాక్స్ మరియు మెటాథొరాక్స్ ఈ 2 ఖండితాలకి ఒక్కొక్క జత చొప్పున 2 జతల రెక్కలనేవి ఏర్పడి ఉంటాయి. సో, ఉదరం లోపల తీసుకుంటే మగవాటికేమో ఒక జత సంపర్క శూకాలుంటాయి. ఈ సంపర్క శూకాలనేవి ఆడవాటికి మనకు కనిపించవు. తర్వాత మగవాటి ఉదరం లోపల 8 ఖండితాలుంటాయి. ఆడదాని ఉదరం లోపల 7 ఖండితాలుంటాయి. కానీ సైజులో మాత్రం ఆడదాని ఉదరమే పెద్దదిగా, వెడల్పుగా కనిపిస్తుంది. మగదాని యొక్క ఉదరము చిన్నదిగా, సన్నగా కనిపిస్తూ ఉంటుంది. సో, తర్వాత సంపర్కము జరిగిన తర్వాత ఈ సంపర్కము జరుపుకోవడంలో కూడా గుడ్ల నుంచి ఇవి లేదా కోశస్థ దశల నుంచి ఈ ప్రౌఢజీవులు బయటికి వచ్చిన వెంటనే అవి సంపర్కము జరుపుకుంటాయి. సంపర్కం జరుపుకోవడంలో ఆడ, మగ వాటిని గుర్తించడం లోపల వీటికి ఫిరమోన్‌లనేవి ఉపయోగపడుతుంటాయి. సో, ఫిరమోన్‌ల సహాయంతో ఆడవి విడుదల చేసే ఫిరమోన్‌లను గుర్తించడం ద్వారా మగవి ఆడవాటిని గుర్తించడం అనేది చేస్తుంటాయి. సో, జీవితం మొత్తం 3, 4 రోజులే ఉంటుంది వీటికి కాబట్టి, సో, విడుదలైన వెంటనే సంపర్కం అనేవి జరుపుకుంటాయి. సంపర్కం జరిగిన తర్వాత 12-24 గంటల వరకు కంటిన్యూయస్‌గా ఆడజీవి గుడ్లు పెట్టడం జరుగుతుంది. మగజీవి అనేది సంపర్కానంతరము తొందరగా చనిపోవడం అనేది జరుగుతుంది. ఆడది మాత్రం ఇంకొక 2 రోజుల వరకి జీవించి, ఆ 2 రోజులలో దాదాపు 12-24 గంటల పాటు గుడ్లనేది పెడుతుంది. తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత కొంత సమయానికి ఇది కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. సో, తర్వాత ఈ గుడ్లు మొత్తం ఒక్కొక్క ఆడపురుగు 150-300 వరకు గుడ్లను పెడుతుంది జనరల్‌గా. కొన్ని జాతుల లోపల ఎక్కువ సంఖ్యలో దాదాపు 1000 వరకు కూడా గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. సో, ఇది ప్రౌఢ దశ గురించి. రెండవది గుడ్డు దశ. సో, ఈ గుడ్లు అనేవి మామూలుగా జనరల్‌గా తెలుపు రంగులో లేదా లేత క్రీమ్ రంగు లోపల కనిపిస్తూ ఉంటాయి. సో, దీంట్లో ఈ గుడ్లలో మనము 2 రకాల గుడ్లుగా చెప్పవచ్చు. ఒకటి డయాపాజ్ గుడ్లు, ఇంకొకటి నాన్ డయాపాజ్ గుడ్లు. సో, డయాపాజ్ గుడ్లు ఏంటి అనంటే కొన్ని రకాల సహజంగా ఉండే ఈ పట్టుపురుగులనేవి అవి గుడ్లు పెట్టిన తర్వాత వెంటనే ఆ గుడ్లు అనేవి పొదగవు. ఒక 3, 4 నెలల వరకు అవి నిద్రాణ దశ లోపల ఉంటాయి. 3, 4 నెలల తర్వాత మాత్రమే వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు అవి పొదగడం అనేది జరుగుతుంది. సో, అట్లాంటి వాటిని డయాపాజ్ గుడ్లు అంటాం. అంటే ఇవి డయాపాజ్ లేదంటే ఒక సుప్త చేతనావస్థ, కోశస్థ దశ లోపలికి పోవడం అనేది జరుగుతుంది. ఇంకొన్ని గుడ్లేమో పొదిగిన తర్వాత కొద్ది రోజుల లోపలనే అవి గుడ్లు పెట్టిన ఏర్పడ్డ తర్వాత కొద్ది రోజులలోనే అవి పొదగబడడం జరుగుతాయి. అట్లాంటి వాటిని నాన్ డయాపాజ్ గుడ్లు అంటాము. సో, ఈ డయాపాజ్ గుడ్లనేవి ఏమైతాయంటే ఏర్పడ్డ తర్వాత మామూలుగానే ఉంటాయి. తెలుపు, లేత క్రీమ్ రంగులో. కానీ డయాపాజ్ దశలోకి అవి ఎంటర్ అయ్యేటప్పుడు వాటి రంగు అనేది మారుతుంది. జనరల్‌గా అవి లేత పసుపు నుంచి ముదురు గోధుమ రంగులోకి అది మారడం అనేది జరుగుతుంది. నాన్ డయాపాజ్ గుడ్లేమో రంగేమి మారదు. అవి ఏర్పడ్డప్పటి నుంచి వాటి నుంచి పిల్లలు, లార్వాలు వచ్చే వరకు ఒకటే కలర్‌లో అయితే తెలుపు లేదా క్రీమ్ రంగు లోపల ఉంటాయి. సో, ఈ గుడ్లు తీసుకుంటే జనరల్‌గా మనకి అండాకారంలో లేదా స్పెరికల్ ఆకారం అంటాము. ఆ ఆకారం లోపల ఉంటాయి. సో, ఈ అండాకారంలో ఉన్నప్పటికీ ఒక సైడ్ కొంచెం చదునుగా ఉంటుంది. చదునుగా ఉండడం వల్ల అది నేలకి అతుక్కున్నప్పుడు నేల వైపు ఉన్నప్పుడు అది స్థిరంగా ఉండడానికి ఆ చదునుగా ఉండే భాగం అనేది ఉపయోగపడుతుంది. సో, తర్వాత ఈ గుడ్లన్నీ మొత్తం గూడా సెంట్రోలెసికల్ అండాలు. అంటే వీటన్నింటిలో కూడా పీతకం అనేది మొత్తం అంతటా సమానంగా విస్తరించబడి ఉంటుంది. తర్వాత ఈ పసుపు రంగులో ఉండే లోపల ఉండే యెల్లో యolk పసుపు పీతకం అనేది అది మధ్య లోపల ఉంటుంది కాబట్టి సెంట్రోలెసికల్ అండం అని అంటాము. తర్వాత ఈ గుడ్డు లోపల ఉండే ఈ బీజ కేంద్రకము, స్త్రీ బీజ కేంద్రకం అనేది లేదా ఈ సంయుక్త బీజ కేంద్రకం అనేది మధ్య లోపల ఉంటుంది కాబట్టి సెంట్రోలెసికల్ అండం అని అంటారు. తర్వాత ప్రతి గుడ్డుకి కూడా పూర్వాంత భాగం లోపల ఈ పూర్వాంత భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. మైక్రోపైల్ అంటారు ఆ రంధ్రాన్ని. ఆ రంధ్రము నుంచే ఆ గుడ్డు పొదిగిన తర్వాత మొదటి లార్వా దశ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. అయితే డయాపాజ్ గుడ్లనేవి జనరల్‌గా అవి కొన్ని 4, 5 నెలలు పడతాయి పొదగడానికి. కానీ వాటిని కూడా యాసిడ్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా యాసిడ్‌లలో కొంతసేపు నానబెట్టడము, తర్వాత 23-25 డిగ్రీల ఉష్ణోగ్రతను కల్పిస్తే డయాపాజ్ గుడ్లు కూడా 11-14 రోజుల్లో పొదగడం అనేది జరుగుతుంది. నాన్ డయాపాజ్ గుడ్లు తీసుకుంటే అవి 9-12 రోజుల్లోనేవి పొదగడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ దశ లార్వా దశ.
సో, అప్పుడే గుడ్డు నుంచి వచ్చిన లార్వా చాలా సన్నగా, చిన్నగా ఉంటుంది. చీమ సైజులో ఉంటుంది. 3 మిల్లీమీటర్ల పొడవుంటుంది. నలుపు రంగులో ఉంటుంది. తర్వాత దాని శరీరం అంతా గూడా నల్లని కేశాలుండి, చూడడానికి ఒక వెంట్రుకలుండి చీమలాగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ లార్వా అనేది పుట్టిన వెంటనే తర్వాత ఆహారాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తము లార్వా జీవితం లోపల ఆహారాన్ని తీసుకునే దశ కేవలము ఈ లార్వా దశ మాత్రమే ఆహారాన్ని తీసుకుంటుంది. సో, ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ లార్వా పుట్టిన వెంటనే దానిని మొదటి లార్వా దశ లేదా ఫస్ట్ ఇన్‌స్టార్ అంటారు. సో, ఈ ఫస్ట్ ఇన్‌స్టార్ దశ అనేది 3, 4 రోజులు కొనసాగుతుంది. 3, 4 రోజుల తర్వాత అది తిన్న తిండి వల్ల దాని శరీరం సైజు పెద్దగా అయిపోతుంది. శరీరం సైజు పెద్దగా అయిపోవడం వల్ల మనకు తెలుసు కీటకాలన్నింటికి కూడా బయటి వైపు బాహ్యాస్థి పంజరము, కైటిన్‌తో తయారైన బాహ్యాస్థి పంజరం ఉంటుంది. సైజు పెరిగినట్టు ఈ బాహ్యాస్థి పంజరం అనేది పెరగదు. ఎందుకంటే బాహ్యాస్థి పంజరం అనేది నిర్జీవ పదార్థంతో ఉంటుంది కాబట్టి పాత బాహ్యాస్థి పంజరం అనేది చిన్నగా అయిపోతుంది. లోపల శరీరం పెద్దగా అయితుంది. కాబట్టి అవి పాత బాహ్యాస్థి పంజరాన్ని, పాత ఎక్సోస్కెలిటన్‌ను వదిలించుకొని మళ్ళీ కొత్త బాహ్యాస్థి పంజరాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ రకంగా పాత బాహ్యాస్థి పంజరాన్ని వదిలించుకునే ప్రక్రియను నిర్మోచనం అంటారు. పాములలో కూడా అవి సైజు పెరిగే వరకు పాములలో కూడా ఈ నిర్మోచనాలు అనేవి లేదా కుబుసము వదలడం అంటుంటాం. సో, అది జరుగుతుంది. సో, దీంట్లో మొదటి నిర్మోచనము లార్వా మొదటి దశ లేదా ఫస్ట్ ఇన్‌స్టార్ విడుదలైన 3, 4 రోజుల తర్వాత జరుగుతుంది. 3, 4 రోజుల తర్వాత అది విడుదలయిన తర్వాత ఆహ్, నా నిర్మోచనం జరుపుకున్న తర్వాత రెండవ దశ లార్వా లేదా సెకండ్ ఇన్‌స్టార్ దశలోకి చేరుతుంది. సెకండ్ ఇన్‌స్టార్ దశ 2-3 రోజుల వరకు ఉంటుంది. తర్వాత అది నిర్మోచనం వల్ల మూడవ దశ లార్వా అయితుంది. మూడవ దశ లార్వా మళ్ళీ 3, 4 రోజుల తర్వాత నిర్మోచనం ద్వారా నాలుగవ ఇన్‌స్టార్‌గా మారుతుంది. నాలుగవ ఇన్‌స్టార్ ఏమైతుందనంటే 5, 6 రోజుల తర్వాత అది ఐదవ ఇన్‌స్టార్‌గా మారుతుంది. ఐదవ ఇన్‌స్టార్ తర్వాత మళ్ళీ నిర్మోచనం జరగదు. ఐదవ ఇన్‌స్టార్ పూర్తిగా పెరిగిన తర్వాత 6-8 రోజులలో అది మెచ్యురేషన్ పరిపక్వత చెంది అది గూడు అల్లడానికి సిద్ధంగా ఉంటుంది. సో, మొత్తంగా దీని జీవితం లోపల తీసుకుంటే మొత్తం 4 నిర్మోచనాలుంటాయి. 4 సార్లు కుబుసం వదులుతుంది. లేదా పాత బాహ్యాస్థి పంజరాన్ని వదిలించుకుంటుంది. తర్వాత మొత్తం 5 ఇన్‌స్టార్‌లు లేదా 5 లార్వా దశలనేవి ఉంటాయి. ఈ మొత్తం దశలు కూడా ఆహారాన్ని బాగా విపరీతంగా తినే దశలు. సో, ఫస్టు రోజు నుంచి లాస్ట్ దశ వరకి తీసుకుంటే దాదాపు 1000 రెట్లు సైజు లోపల ఇవి పెరుగుతాయి. అంత ఎక్కువగా విపరీతంగా తింటూ ఉంటాయి. సో, ఈ మొత్తం రోజులో చాలా వరకు తినడం, తినడం, తినడం అనే పని చేస్తూ ఉంటాయి. సో, దీంట్లో ఈ మొత్తం మొదటి లార్వా నుంచి లాస్ట్ మెచ్యురేషన్ పరిపక్వత చెందే వరకు ఎన్ని రోజులుంటుందనేది చూస్తే, మల్టీ వోల్టైన్ జాతుల లోపల 21-25 రోజులు పడుతుంది. అదే యూని వోల్టైన్, బై వోల్టైన్ పురుగుల లోపల జాతుల లోపల 24-48 రోజులు పడుతుంది. అంటే జనరల్‌గా తీసుకుంటే మల్టీ వోల్టైన్ కంటే యూని వోల్టైన్, బై వోల్టైన్ జాతులలో లార్వా దశ ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటుంది. సో, ఈ యూని వోల్టైన్ బై వోల్టైన్, మల్టీ వోల్టైన్ అంటే ఏంటి అని అంటే, కొన్ని జాతులు సంవత్సరం లోపల కేవలం ఒక్కసారి మాత్రమే అవి హ్మ్, గూడ్లను ఏర్పరచడం జరుగుతాయి. అంటే అట్లాంటి వాటిని డయాపాజిట్‌లోకి వెళ్ళే పట్టుపురుగులని చెప్పవచ్చు. సో, అట్లాంటి వాటిని ఏమంటారంటే యూని వోల్టైన్. అంటే సంవత్సరం లోపల కేవలం ఒక్కసారి మాత్రమే అవి పట్టుగూళ్ళను ఏర్పరుస్తాయి. అట్లాంటి వాటిని యూని వోల్టైన్ అంటారు. తర్వాత సంవత్సరంలో 2 సార్లు పట్టుగూళ్ళని ఏర్పరిచేదాన్ని వాటిని అంటే 2 జీవిత చరిత్రలను 2 జీవిత చక్రాలను పూర్తి చేసుకునే వాటిని బై వోల్టైన్ పట్టుపురుగులు అంటాం. అది మల్టీ వోల్టైన్‌లో తీసుకుంటే సంవత్సరం లోపల 2 కంటే ఎక్కువ జీవిత చక్రాలను పూర్తి చేసుకునే వాటిని మల్టీ వోల్టైన్ అంటారు. సో, సాధారణంగా హ్మ్, వన్య దశ లోపల లేదా వన్య జాతులనేవి యూని లేదా బై వోల్టైన్‌లుగా ఉండేవి. కానీ శాస్త్రవేత్తలు వాటిని కృత్రిమంగా అలవాటు చేసి మల్టీ వోల్టైన్ జాతులుగా మార్చడం జరిగింది. ఇప్పుడు మనం పట్టుపురుగులను పెంచడానికి రైతులకు ఎక్కువగా మల్టీ వోల్టైన్ జాతులని ఉపయోగిస్తుంటాము. వీటి వల్లనే ఎక్కువ లాభం అనేది రైతులకు చేకూరుతుంది కాబట్టి. సో, కాబట్టి ఈ మొత్తం పట్టుపురుగు లార్వా దశ అనేది మల్టీ వోల్టైన్, యూని, బై వోల్టైన్ జాతులలో వేరువేరుగా ఉంటుంది. సో, ఈ చివరి లార్వా పూర్తిగా పెరిగిన తర్వాత తీసుకుంటే అది జనరల్‌గా 7 నుంచి దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటుంది. తల ఏమో చిన్నగా ఉంటుంది. తర్వాత ఉరంలో 3 ఖండితాలుంటాయి. ఉదరం లోపల 11 ఖండితాలనేవి ఉంటాయి.
ఈ తల భాగం లోపల ఒక ప్రత్యేకమైన నిర్మాణము స్పిన్నరెట్ అనేది ఉంటుంది. ఆ స్పిన్నరెట్ సహాయంతో అది పట్టుగూడును అల్లడం అనేది చేస్తుంది. తర్వాత ఉరములో ఉండే 3 కండెతలకి గూడా 3 జతల పాదాలుంటాయి. ఈ పాదాల సహాయంతో అది కదలడం అటు ఇటు చలించడం అనేది చేస్తూ ఉంటుంది. ఉదరంలో ఉండే 11 కండరాల్లో కూడా 3, 4, 5, 6 కండరాలకు 3, 4, 5, 6 కండరాలకు బొడిపెల వంటి నిర్మాణాలుంటాయి. కానీ, ఈ ముందు వాటికి ఉండేటట్టు కాళ్ళలాగా ఉండవు. వాటిని మిథ్యా పాదాలు అంటారు. సో, ఈ ఉరంలో ఉండే 3 కండరాలకి కూడా వాటిని నిజమైన పాదాలని ఎందుకంటామంటే, ఆర్థ్రోపోడాకి పేరు ఎట్లా వచ్చిందో మనకు తెలుసు. కీళ్ళు కలిగిన కాళ్ళు ఉండే వాటిని ఆర్థ్రోపోడా జీవులంటాం. సో, ఈ 3 ఖండితాలలో ఉరంలో ఉండే 3 ఖండితాలకి కూడా అట్లాంటి కీళ్ళు కలిగిన కాళ్ళుంటాయి కాబట్టి అవి నిజమైన పాదాలు. కానీ ఈ ఉదరంలో ఉండే 4, 5, 6 ఖండితాలకు అట్లాంటి కీళ్ళు అనేవి ఉండవు కాబట్టి వాటిని నిజమైన పాదాలు కాదు అని మిథ్యా పాదాలని పేరు పెట్టడం జరిగింది. తర్వాత దీంట్లో 8వ ఖండితంలో వీపు భాగంలో తీసుకుంటే చిన్న కొమ్ము వంటి హార్న్ లేదా కొమ్ము వంటి నిర్మాణం అనేది వీటిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది పట్టుపురుగు లార్వా దశ గురించి. సో, ఈ లార్వా దశ ఏమైతుందనంటే 5వ ఇన్‌స్టార్ లేదా 5వ దశ అయిన తర్వాత అది పూర్తిగా పెరిగినంక ఒక 6, 7 రోజుల తర్వాత అది తినడం అనేది ఆపేస్తుంది. సో, ఈ తినడం ఆపేసిన తర్వాత అదేంటి రెడీగా ఉంటుంది. గూడు అల్లడానికి సిద్ధంగా ఉంటుంది. దానిని రైప్ లార్వా లేదా పరిపక్వత చెందిన లార్వా అంటారు. సో, ఈ పరిపక్వత చెందిన లార్వాలనేవి జనరల్‌గా ఏం చేస్తాయి? ఎట్లా అవి పరిపక్వత చెందింది అనేది మనం గుర్తించవచ్చు అంటే, పెంపక ట్రేల లోపల అవి మధ్యలో ఉండకుండా లాస్ట్‌లకి అంచులకి పోతూ ఉంటాయి. చివర్లకి పోతూ ఉంటాయి. సో, ఈ చివర్లకి పోవడం వల్ల అప్పుడవి గూడు అల్లడానికి సిద్ధంగా ఉన్నాయనేది మనము గుర్తించవచ్చు. జనరల్‌గా అడవులలో ఈ పెరిగేవి ఏం చేస్తాయనంటే, ఆకుల దగ్గర నుంచి కొమ్మల చివర్లకి వెళ్లి, కొమ్మ చివర్లకి అతుక్కొని అక్కడ గూడు అల్లడం చేస్తుంటాయి. సో, అదే అలవాటు ప్రకారం అవి దూరంగా పోవడం కోసము పెంపక ట్రే చివర్లకు వస్తుంటాయి. పెంపక ట్రే చివర్లకొచ్చేసి కిందికి జారి పడడానికి ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు వాటిని మనము గూడు అల్లడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తించవచ్చు. సో, అప్పుడు వాటిని తీసుకెళ్ళేసి ఏం చేస్తారు ఈ రైతులు అంటే ఆహ్, వాటిని ఈ కొన్ని ప్రత్యేకమైన చంద్రికలు అనే నిర్మాణాలుంటాయి. గూళ్ళు అల్లడానికి ఉపయోగించేవి. ఆ చంద్రికల మీదకి వదిలితే అక్కడ అవి పట్టుగూడును అల్లడం చేస్తాయి. సో, పట్టుగూడును అల్లే ముందు అవి ఏం చేస్తాయంటే చివరిగా ఒక లాస్ట్ టైమ్ మల విసర్జన అనేవి చేస్తాయి. ఆ మల విసర్జన ఎరుపు రంగు లోపల ఉంటుంది. అది విసర్జించిన తర్వాత అవి గూడు అల్లడం అనేది ప్రారంభిస్తాయి. సో, ఈ చివరి మలం ద్వారా ఏమైతుందంటే పేగు లోపల ఉండే పదార్థం అంతా గూడా బయటికొచ్చేసి అది ఖాళీ కడుపుతో ఉంటుంది. అప్పుడది గూడును అల్లడం అనేది ప్రారంభిస్తుంది. సో, ఈ పట్టు గూడు అల్లడాన్ని స్పిన్నింగ్ అంటారు. సో, ఈ స్పిన్నింగ్ ఎట్లా జరుగుతుంది అనేది చూస్తే, మొట్టమొదటగా ఇది ఈ లార్వా అనేది ఫస్ట్ ఒక చుక్క పట్టును స్రవిస్తుంది. సో, చుక్క స్రవించిన తర్వాత అది గట్టి పడ్డంక దానికి తన శరీరాన్ని లాస్ట్ భాగం పాయు భాగంతో చివరి భాగాన్ని దానికి అతికించుకొని టైట్‌గా అతుక్కుంటుంది. అక్కడ అతుక్కున్న తర్వాత అది ఏం చేస్తుందంటే గూడును అల్లడం ప్రారంభిస్తుంది. గూడును అల్లడానికి స్పిన్నరెట్ అనేది ఉపయోగపడుతుంది. సో, పట్టుపురుగు బాగా పెరిగిన పట్టుపురుగు లోపల దాని శరీరంలో ఎక్కువ భాగం ఉండేది పట్టు గ్రంథి ఉంటుంది. ఆ పట్టు గ్రంథి బయటికి స్పిన్నరెట్ అనే భాగం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. సో, పట్టు గ్రంథిలో ఉండే ద్రవం అంతా కూడా పట్టు ద్రవము. ఆ పట్టు ద్రవం అంతా కూడా ఈ స్పిన్నరెట్ ద్వారా బయటికి విడుదలైతుంది. సో, తల చివరలో ఉంటుంది కాబట్టి తలను ఎటు తిప్పితే అటువైపు ఇది దారలాగా పట్టు ద్రవం అనేది కారుతుంది స్పిన్నరెట్ ద్వారా. సో, జనరల్‌గా ఈ గూడును అల్లడానికి అది తలను 8 లేదా ఈ స్మాల్ ఏ ఇంగ్లీష్ ఏ ఆకారం లోపల తలను అటు ఇటు తిప్పుతూ స్పిన్నరెట్ ద్వారా గ్రంథుల నుంచి పట్టును స్రవించడం చేస్తుంది. సో, ఈ ఫస్ట్ వదిలిన పట్టు అనేది అంతేమైతుందంటే, అపక్రమాకారంలో అటు ఇటు ఎట్లా పడితే అట్లా వదులుతుంది. సో, అదంతా మొత్తం గూడా లూజ్‌గా ఉండే వలలాగా, జల్లెడలాగా ఉంటుంది. దానిని ఫ్లాస్ అంటాం. సో, ఈ పటం లోపల మనం చూడవచ్చు ఫ్లాస్ అనేది ఏర్పరుస్తుంది. ఫ్లాస్ ఏర్పరిచిన తర్వాత ఏమైతుందనంటే, ఇంకా ఫ్లాస్ లోపల అది వరుసగా మధ్య పొరను, తర్వాత దాని లోపల లోపలి పొరను స్రవిస్తుంది. లోపలి పొరను స్రవించిన తర్వాత అన్నింటికంటే లోపల పట్టుపురుగు ఉంటుంది. సో, ఇంతకుముందు అది పట్టు దానికి అతుక్కుంటుందని చెప్పుకున్నాము మొట్టమొదట స్రవించిన చుక్కకి. ఇప్పుడు దాని నుంచి గూడా విడిపోయి ఫ్రీ అయిపోతుంది. సో, పట్టుగూడు లోపల అది ఫ్రీగా అయిపోతుంది. సో, దీంట్లో మనకి ఫ్లాస్ అనేది పనికిరాదు. తర్వాత అన్నిటికంటే లోపల ఉండే పొర గూడా పట్టు దారాన్ని తీయడానికి పనికిరాదు. మధ్యలో ఉండే పొర నుంచి మాత్రమే మనం పట్టు దారాన్ని సేకరించడానికి వీలు అవుతుంది.
సో, తర్వాత ఇది లోపల మొత్తం ఇంకా అది చుక్క నుంచి అది విడుదలైన తర్వాత అది ప్యూపాగా మారుతుంది. ప్యూపాగా మారే ముందు ఏమైతుందంటే, లార్వాలో ఉండే చాలా అవయవాలు, కణజాలాలన్నీ నశిస్తాయి. ఈ నశించిన కణజాలాల నుంచి వచ్చే ద్రవ పదార్థాలన్నింటిని కూడా ఈ ప్యూపా దశ ఏం చేస్తుందనంటే, ప్రౌఢ దశలో ఉండే అవయవాలను అభివృద్ధి చెందించుకోవడానికి ఈ పదార్థాలనన్నింటిని ఉపయోగించుకుంటుంది. సో, ఈ ప్యూపా అనేది ఇక అచేతనంగా ఉంటుంది. కదలకుండా ఉంటుంది. దాని శరీరం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. దానిని రూపవిక్రియ అంటాం. సో, లార్వాకి తర్వాత వచ్చే ప్రౌఢ దశకి చూస్తే రూపంలో ఏమాత్రం పోలిక ఉండదు. సో, ఈ రకంగా రూపంలో పోలిక లేనటువంటి ఒక కొత్త దశగా మారే దానిని రూపవిక్రియ అంటాం. సో, లార్వాలో లేని అవయవాలు దీంట్లో గనక మనం తీసుకుంటే ఏంటనంటే రెక్కలు ఉండవు. తర్వాత ఉపాంగాలు, కాళ్ళు అనేవి కూడా దీని లోపల ఉండవు. సో, అవన్నీ మొత్తం గూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది. తర్వాత తల లోపల గూడా సంయుక్త నేత్రాలు ఉంటాయి. ప్రౌఢ దశలో. లార్వా దశలో సంయుక్త నేత్రాలుండవు. యాంటెన్నా అనేవి కూడా లార్వా దశలో ఉండవు. ఈ లార్వా దశ లోపల యాంటెన్నాలనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ప్యూపాలలో గూడా మనం ఆడ, మగ ప్యూపాలను వేరు వేరుగా గుర్తించవచ్చు. ఆడ ప్యూపా అనేది ఉదరం కొంచెం వెడల్పుగా ఉంటుంది ప్రౌఢ దశలో ఉన్నట్టే. మగ ప్యూపా ఉదరం ప్రౌఢ దశలో ఉన్నట్టే కొంచెం సన్నగా ఉంటుంది. తర్వాత ఆడ ప్యూపా లోపల ఈ ఉదరం లోపల లాస్ట్ భాగంలో తీసుకుంటే ఒక వెంట్రల్ లైన్ ఉదర రేఖ అనేది కనిపిస్తుంది. ఉదర తలం లోపల లాస్ట్ నుంచి ఉండే ఖండితంలో 8వ ఖండితంలో ఒక రేఖలాగా అడ్డంగా కనిపిస్తుంది. అది మనకి మగదాని లోపల కనిపించదు. సో, ఈ మొత్తం ప్యూపా దశ సాధారణంగా 10-12 రోజుల పాటు ఉంటుంది. ఈ 10, 12 రోజులలోనే ఈ ప్రౌఢ దశలో ఉండే అవయవాలన్నీ మొత్తం గూడా ఏర్పరచుకుంటుంది. అవయవాలన్నీ ఏర్పడేందుకు దాదాపు 10-12 రోజుల సమయం పడుతుంది. ఈ 10, 12 రోజులయిన తర్వాత ఇంకా ఇప్పుడు పట్టుగూడు నుంచి ఆ పురుగు బయటికి రావాలి. ఈ ప్రౌఢ పురుగు పూర్తిగా ఏర్పడ్డది కాబట్టి దానిలో ఉండే లాలాజల గ్రంథులలో తయారయ్యే ఈ జీర్ణ రసాలు, ప్రోటీన్‌లను జీర్ణం చేసే ఎంజైమ్‌లనేవి బయటికి విడుదల చేస్తుంది. ఆ ఎంజైమ్‌ల సహాయంతో పట్టుగూడుకు రంధ్రం ఏర్పడుతుంది. ఆ రంధ్రం నుంచి అది బయటికి విడుదల కావడం అనేది జరుగుతుంది. సో, ఈ రకంగా మళ్ళీ ఏమైతుంది ప్రౌఢ దశ అనేది వస్తుంది. మళ్ళీ ప్రౌఢ దశ రావడంతో మళ్ళీ ఇంకొక కొత్త జీవిత చక్రం అనేది మొదలైతుంది. ఇది పట్టుపురుగు బాంబిక్స్ మోరీ జీవిత చక్రం గురించి. తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో వేరే టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.